ఆహారం పంచుతాడు. హల్లెలూయా. వింటూ వాళ్ళను కూడా మనం దీవించాలి. హల్లెలూయా. అయ్యా బిడ్డలు చదువుకునే వారు ఉన్నారయ్యా, పసి బిడ్డలు పెద్దవారు చదువుకొని ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకు అంటే పసి బిడ్డలు రేపు మనకు గొప్పవారమై మంచి మంచి ఉద్యోగాలు చేసి మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు కావచ్చు, మంచి కలెక్టర్ జాబులు చేయొచ్చు, ఇంజనీర్ జాబులు చేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు కూడా ఆధారమయ్యి మంచి జీవితాలు జీవించాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఉద్యోగాలు చేసే బిడ్డలు మన ప్రాంతం విడిచి మరో ప్రాంతానికి కూడా వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. బిడ్డలు ఫ్యామిలీతో ఉన్నవారు ఉన్నారు, మరి ఫ్యామిలీ లేని బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడి రక్షించాలి.